వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ కోడలి కోసం పరీక్ష. ఈ కథను రచించిన వారు డి సౌజన్య గారు. విదర్భరాజు విజయుడు మంచి ధర్మపాలకుడిగా పేరు పొందాడు. ఆయన రాజ్యంలోని ప్రతి పౌరుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో జీవిస్తున్నారని పొరుగు రాజ్యాల్లో కూడా చెప్పుకునేవారు. విజయసేనుడికి ఒకే ఒక కుమారుడు. అతడి పేరు సుకేతుడు. అతడిలో ఉండవలసిన రాజలక్షణాలన్నీ ఉన్నా మేధావితనం మాత్రం కొరవడింది. రాజుకిది చాలా విచారకరంగా ఉండేది. ఒకనాడు రాజు ఈ విషయం గురించి మంత్రులతో సంప్రదించాడు. వాళ్ళు ఏకగ్రీవంగా ఆయనకు, ప్రభు, యువరాజుకు వివాహయోగ్యమైన వయసు వచ్చింది కదా, ఆయనకు మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉన్న కన్యనిచ్చి వివాహం చేస్తే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమైనట్టే అని సలహా ఇచ్చారు. విజయసేనుడికి మంత్రుల సలహా నచ్చింది. ఆయన కొందరు వేగులను అలాంటి కన్య ఎక్కడ ఉన్నది తెలుసుకునేందుకు పంపాడు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు వాళ్ల నుంచి ఒక రహస్య సమాచారం అందింది. వెంటనే కాశీ యాత్రికుడిలా మారువేషం వేసుకుని ఆయన ఆ కన్య ఉన్న గ్రామానికి బయలుదేరాడు. రాజు ఆ గ్రామం చేరేసరికి బాగా చీకటి పడింది. సుమతి అనే పేరు గల ఆ కన్య తండ్రి గ్రామాధికారి. ఆయన ఏదో పనుండి పట్నం వెళ్ళాడు. సుమతి రాజుకి ఆతిథ్యమిచ్చింది. రాత్రి భోజన సమయంలో రాజు విజయసేనుడు తన వజ్రపు టుంగరాన్ని కుడి చేతి వేలు నుంచి ఎడమ చేతి వేలికి మార్చుకుంటూ సుమతితో, కుడి ఎడమైతే ఇబ్బందే లేదమ్మా అన్నాడు ఆమెను పరీక్షించాలని. సుమతి ఒక పక్క అన్నం వడ్డిస్తూనే పీట మీద కూర్చోటం చేతకాక బాధపడుతున్న రాజుతో, కుడి ఎడమైతే ఇబ్బంది ఎందుకుండదు, ఎప్పుడు అతి సున్నితమైన హంసతూలికా తల్పాలు అనుభవించిన వారికి ఇలా పీట మీద కూర్చోవడం ప్రమాదకరంగానే ఉంటుంది అన్నది. రాజుకు ఆ సమాధానంలోని ఆంతర్యం అర్థమై, అయితే అన్నింటికంటే ప్రమాదం ఇలా స్థానభంగం జరగడమా అని ప్రశ్నించాడు. దానికి సుమతి నవ్వి, అన్నింటికంటే ప్రమాదమైనది వేరే ఉన్నదిలేండి అన్నది. అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంగా రాజు విజయుడు, అదేంటమ్మా అని అడిగాడు. అన్నింటికంటే ప్రమాదమైనది వదంతే అన్నది సుమతి. వదంతి? నిజంగా అది అంత ప్రమాదకరమైనదా అన్నాడు రాజు సుమతి మాటలు నమ్మలేక. అవును, వదంతులు నమ్మే మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని, తార్కిక శక్తిని కోల్పోతాడు. దాంతో అసత్యాన్ని సత్యంగా, సత్యాన్ని అసత్యంగా నమ్మేస్తాడు అని జవాబిచ్చింది సుమతి. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన సుమతికున్న తెలివితేటలు రాకుమారుడైన సుకేతుడికి లేకపోవటం గుర్తుకు వచ్చి రాజుకు ఆమెపై కాస్త ఈర్ష్య కలిగింది. రాజుకి నెయ్యి వేస్తూ ఆయన ముఖ కవికల్లో వచ్చిన మార్పును గమనించిన సుమతి, మనుషుల్లో సగం మంది బాధలకు మూల కారణం ఏంటో తెలుసుకుంటే అంతా సుఖంగా బతకవచ్చు అన్నది. ఆ మాటల్లోని భావం ఏమిటో తెలుసుకోవాలనుకుని రాజు, అంతమందిని బాధించేదేమిటో తెలుసుకోవాలనున్నది చెప్పమ్మా అన్నాడు. మనుషుల్లో సగం మందిని బాధించేది ఈర్ష్య. ఆ కారణం వల్లనే తమలో లేని ప్రత్యేకత ఇతరుల్లో కనిపించినప్పుడు ఈర్ష్యపడతారు. అది కనబడని కొలిమిలా వాళ్లను దహించి వేస్తుంటుంది అని జవాబిచ్చింది సుమతి. దానితో రాజు మౌనం వహించి భోజనం ముగిశాక చేయి కడుక్కునేందుకు పెరట్లోకి వెళ్తూ, ఇక్కడ చీకటి మరీ ఇంత కారు నలుపుగా ఉన్నదేమ్మా అన్నాడు. సుమతి ఆయన చేతి మీద నీళ్లు పోస్తూ, అది ఎంత నల్లగా ఉన్నా అబద్ధమంత నల్లగా లేదు కదా అన్నది నవ్వుతూ. రాజు విజయసేనుడు ఆ మాటలు అర్థం కాక ఆశ్చర్యపడుతూ ఉండగా సుమతి ఆయనకు తాంబూలం అందిస్తూ, క్షమించండి మహారాజా, ఏదో చిన్నదాన్ని తెలియక అవాకులు చవాకులు పేలి ఉంటాను అన్నది. తను రాజునన్న సంగతి మారు విషయంలో ఉన్న ఈ అమ్మాయికి అంత సులభంగా ఎలా తెలిసిపోయిందో రాజుకు అర్థం కాలేదు. ఆయన ఆ సంగతి సుమతిని అడిగాడు. అందుకామె, మీరు కాశీకి పోతున్న యాత్రికుడు అన్నారు, అంత దూరం ఎవరు ఒంటరిగా ప్రయాణం చేయరు, మరికొందరు యాత్రికులు తోడుగా ఉంటారు, కాబట్టి మీరు కాశీకి పోతున్న యాత్రికులు కారని ఊహించాను అన్నది చిన్నగా నవ్వుతూ. బాగున్నది, మరి నేను రాజునన్న విషయం ఎలా గ్రహించావు అని అడిగాడు విజయసేనుడు. మీరు పీట మీద కూర్చుని భోజనం చేసిన తీరుని బట్టి మీకు అలా కింద కూర్చుని భోజనం చేసే అలవాటు లేదని గ్రహించాను. మీరు భోజనానికి కూర్చుంటూ కుడి చేతి వేలుకున్న వజ్రపు టుంగరాన్ని ఎడమ చేతికి మార్చారు. ఆ సమయంలో అది దీపకాంతికి మిరుమిట్లు గొడుతూ దగదగమని మెరిసింది. అలాంటి ఉంగరం ఏ గొప్ప ధనవంతుడు మాత్రమే ధరించగలడని నాకు తెలుసు అని సుమతి ఆగింది. రాజు విజయసేనుడు చిన్నగా నవ్వి, ఆగావెందుకు, చెప్పమ్మా చెప్పు, వినడానికి చాలా కుతూహలంగా ఉన్నది అన్నాడు. మహారాజా, ఈ చెప్పబోయే దానికి తమరు నన్ను క్షమించాలి.
రాజ్యపాలకుల్లో ఎక్కువ మందికి బలమైన ఈర్ష్యాద్వేషాలుంటావని విన్నాను. నా చమత్కారపు సమాధానాలకు తమ ముఖ కవళికల్లో వచ్చిన మార్పులు గమనించాక ఆ సంగతి దృఢపడింది అన్నది సుమతి. సుమతి తెలివితేటలు, సమయస్ఫూర్తి, మర్యాద రాజుని బాగా ఆకర్షించినాయి. ఆయనకు ఆమె తనకు కోడలు కావటానికి అర్హురాలన్న నమ్మకం కలిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు యువరాజు సుకేతుడితో సుమతి వివాహం వైభవంగా జరిగింది. రాజు సేవకుడు. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు. విదేహ దేశాన్ని పాలించే విక్రమకీర్తి అనే మహారాజుకు చిన్మయుడనే ఆంతరంగిక మిత్రుడుండేవాడు. చిన్మయుడికి మహారాజుతో అంతటి సన్నిహితమైన స్నేహం ఉండటం చూసి సహించలేని రాజుద్యోగులు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఎలాగైనా వారిద్దరి మధ్య విభేదాలు సృష్టించడానికి అవకాశం కోసం ఎదురు చూడసాగారు. ఇలా ఉండగా ఒకనాడు వృద్ధురాలైన రాజమాత హఠాత్తుగా మరణించింది. దుఃఖంలో ఉన్న రాజు విక్రమకీర్తిని నగరంలోని ప్రముఖులంతా వచ్చి పరామర్శించసాగారు. అయితే చిన్మయుడు మాత్రం రాజును పరామర్శించటం అలా ఉంచి ఆ ఛాయలకు కూడా రాలేదు. అందుకు కారణం ఆ సమయంలో అతడు తనకు చాలా విశ్వాసపాత్రుడైన సేవకుడు ఇంట పెరిగిన ఒక అనాథ బాలిక వివాహానికి హాజరు కావటం. రాజు తన తల్లి అంత్యక్రియలు చాలా ఘనంగా జరిపించాడు. చిన్మయుడు ఆ సమయంలో కూడా రాకపోవటం గమనించిన అతడు విరోధులు రాజుతో, మహారాజా, చిన్మయుడు ఎంత అమర్యాదగా కృతజ్ఞతుడుగా ప్రవర్తించాడో చూసారా? దుఃఖంలో ఉన్న తమను పలకరించడానికి రాలేదు, రాజమాత అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు అన్నారు. అవును, ఇందుకు కారణం ఏమై ఉంటుంది అన్నాడు రాజు ఎంతో కోపంగా. అంత పెద్ద కారణం మరేం లేదు మహారాజా. తన సేవకుడి ఇంట జరుగుతున్న వివాహం చూడబోయాడు. అతడికి రాజమాత మరణం కన్నా ఒక పేద ఇంట పెళ్లి ప్రాముఖ్యంగా కనబడింది. ఇందువల్లనే అర్హత లేని వాళ్లను అందలం ఎక్కించకూడదంటారు పెద్దలు అన్నారు చిన్మయుడు విరోధులు. అసలే దుఃఖంలో ఉన్న రాజుకి ఈ చెప్పుడు మాటలు బాగా చెవికెక్కాయి. ఆయన పట్టరాని కోపంతో భటులను పిలిచి, మీరు వెంటనే పోయి ఆ పొగరుబోతు కృతజ్ఞుణ్ణి చిన్మయుణ్ణి పట్టి బంధించి కారాగారంలో వేండి అని ఆజ్ఞాపించాడు. సేవకుడి ఇంట పెళ్లిలో వేడుకల్లో ఉన్న చిన్మయుణ్ణి రాజభటులు ఉన్న పళంగా బంధించి తీసుకుపోయి కారాగారంలో వేశారు. ఆ వార్త విక్రమకీర్తి మంత్రి అయిన అమలశర్మకు తెలిసింది. ఆయన రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, చిన్మయుడు మర్యాద మన్నన ఎరిగినవాడు. అతడు గొప్ప మేధావి అని ఎన్నో సందర్భాల్లో సుమచితమైన సలహాలిచ్చి రాజక్షేమానికి కారకుడయ్యాడని తమరు నాతో అని ఉన్నారు. అటువంటి వాడు తమను పరామర్శించటానికి కానీ రాజమాత అంత్యక్రియలకు కానీ రాలేదంటే అందుకు తగు కారణం ఏదో ఉండి ఉంటుంది. మనం స్వయంగా అతన్ని కలుసుకోవటం బాగుంటుందని నా సలహా అని చెప్పాడు. కారణం తెలుస్తూనే ఉన్నది కదా, అతడికి రాజునైన నాకన్నా సేవకుడే ముఖ్యం అన్నాడు రాజు విసుగ్గా. క్షమించండి మహారాజా, చిన్మయుణ్ణి మనం అపార్థం చేసుకున్నామని నా అనుమానం అన్నాడు అమలశర్మ నెమ్మదిగా. రాజు 1-2 నిమిషాలు ఆలోచించి, సరే పదండి అన్నాడు. ఇద్దరు కారాగారంలో ఉన్న చిన్మయుడి దగ్గరికి వెళ్ళాడు. రాజు అతడి కేసు తీవ్రంగా చూస్తూ, ఎంతో కాలంగా నిన్ను ఆప్తమిత్రుడు అనుకుని పొరపడ్డాను. తల్లిని పోగొట్టుకొని నేను ఎంతో మనోవేదనలో ఉండగా కనీసం నన్ను పరామర్శించిపోవాలన్న జ్ఞానం కూడా నీకు లేకపోయింది. ఆమె ఆత్మశాంతికి ఎంతో ఘనంగా అంత్యక్రియలు జరిపించాను. దానికి నువ్వు రాలేదు. వీటన్నిటికన్నా నీకు సేవకుడి ఇంట పెళ్ళి అతి ముఖ్యంగా కనబడిందా, అవునా అని ప్రశ్నించాడు. ఇందుకు చిన్మయుడు బాధగా, మహారాజా, నన్ను తమరు ఆప్తమిత్రుడు అనుకోవడంలో పొరబడలేదు. నా సేవకుడి ఇంట జరిగిన పెళ్లి విషయంలో నేనెందుకు అంత శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చిందో మనవి చేస్తాను. సంతతి లేని ఆ పేదవాడు నా ప్రోత్సాహంతో ఒక అనాథ బాలికను పెంచి పెద్ద చేసి తగిన వరుణ్ణి వెతికి పెళ్లి చేశాడు. ఆ అనాథ బాలిక పెంపక విషయంలో నా బాధ్యత కొంత ఉన్నది గనక నేనా పెళ్లి వేడుకలు ముగిసే వరకు అక్కడ ఉండిపోవలసి వచ్చింది. మనిషి మనసుకు దుఃఖము ఆనందము కలిగించే విషయాలలో రాజు సేవకుడు అన్న తారతమ్యం లేదు. నేను తమను దర్శించి నా సానుభూతి తెలపాలనుకుంటూ నా సేవకుడి ఇంటి నుంచి బయలుదేరబోతుండగా భటులు నన్ను బంధించారు అన్నాడు. చిన్మయుడు ఇలా అనగానే విక్రమకీర్తి తన తొందరపాటుకు సిగ్గుపడి, చిన్మయ, సంగతి సందర్భాలు తెలుసుకోకుండా నీ పట్ల కఠినంగా ప్రవర్తించాను. ఇందుకు ముఖ్య కారణం నీ వంటి విరోధభావమున్న కొందరి చెప్పుడు మాటలు.
పేద పెళ్ళి గొప్ప అంత్యక్రియలు అంటూ నన్ను అపమార్గం తొక్కించిన ఆ అసూయ పరుల్ని తగు విధంగా శిక్షించాలి అంటూ స్వయంగా అతడి సంకళ్ళు తొలగించి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.